ఎస్, ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏదైతే జరుగుతుందో ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ద్వారా ఎటువంటి అసెట్ జనరేషన్ జరగదు. ఓకేనా, అసెట్ జనరేషన్ అనేది ఎట్టి పరిస్థితులలో కూడా జరగదు. తర్వాత వి హ్యావ్ రెవెన్యూ రిసీప్ట్స్ ఆర్ దోస్ రిసీప్ట్స్ ఆఫ్ ది గవర్నమెంట్ from the normal government functions both in the form of tax revenues and non-tax revenues. Tax revenues and non-tax revenues are included under revenue receipts. అంటే గవర్నమెంట్ ఏదైతే డే టు డే రన్నింగ్ చేసినందుకు గాను ట్యాక్స్ రూపంలో నాన్ ట్యాక్స్ రూపంలో వచ్చిన మనీ ఏదైతుందో వి కాల్ ఇట్ యాజ్ రెవెన్యూ రిసీప్ట్స్. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. తర్వాత టైప్స్ ఆఫ్ బడ్జెట్. ఓకేనా, బడ్జెట్ గురించి ఆలోచించినప్పుడు మళ్ళీ ఒకసారి మనం టైప్స్ ఆఫ్ బడ్జెట్ మాట్లాడేటప్పుడు విల్ డూ వన్ థింగ్, మళ్ళీ విల్ టేక్ ఇట్ ఇంటూ అవర్ ఫ్యామిలీ, మన ఫ్యామిలీ లాగా మనం ఫీల్ అయినప్పుడు మనం ఏందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే దట్ యు ఆర్ ఎర్నింగ్ అరౌండ్ 10,000 రూపీస్ పర్ మంత్. ఓకేనా, మీరు ఒక ప్రతి మంత్కి ఒక 10,000 రూపీస్ మీరు ఎర్న్ చేస్తారని అనుకుందాం. ఓకేనా, ఇక్కడ మీ ఎర్నింగ్ అనేది 10,000, యువర్ ఎర్నింగ్స్ ఆర్ 10,000. ఓకేనా, దెన్ వాట్ ఆర్ యువర్ ఎక్స్పెండిచర్స్? ఓకేనా, మీ ఇన్కమ్ అనేది 10,000 ఉన్నప్పుడు వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెండిచర్? అంటే మీరు 10,000 సంపాదిస్తున్నప్పుడు మీరు ఎంత మనీ ఖర్చు పెడతారు అనే దాన్ని బట్టి మన బడ్జెట్ ఏంటిది అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, మనం ఎంత ఎర్న్ చేస్తున్నాం? వీఆర్ ఎర్నింగ్ ఓన్లీ 10,000. ఇప్పుడు ఈ 10,000కి 10,000 ఖర్చు పెట్టినాం అనుకోండి మనం. ఓకేనా, యు ఆర్ ఎర్నింగ్ 10,000. ఓకేనా, ఫర్ ఎవ్రీ మంత్ యు ఆర్ ఎర్నింగ్ 10,000. ఎట్ ద సేమ్ టైమ్ యు ఆర్ స్పెండింగ్ 10,000. ఓకేనా, ఇటువంటి బడ్జెట్ని మనం ఏమంటామంటే వీ కాల్ ఇట్ యాజ్ బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటాం. అంటే మనం ఎంతైతే ఎర్న్ చేస్తున్నామో, అంటే గవర్నమెంట్కి ఎంతైతే ఇన్కమ్ వస్తుందో, ఓకేనా, గవర్నమెంట్కి ఎంతైతే ఇన్కమ్ వస్తుందో ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్యాపిటల్ రిసీప్ట్స్ అండ్ రెవెన్యూ రిసీప్ట్స్, దానికి మొత్తం మనం స్పెండింగ్ చేసినట్టయితే, మొత్తం ఎక్స్పెండిచర్ చేసినట్లయితే, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కలిపి మొత్తం స్పెండ్ చేసినట్లయితే దాన్ని మనం ఏమంటామంటే బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటాం. When government estimated receipts are equal to estimated expenditure, receipts and expenditure కనుక సేమ్ ఉన్నట్లయితే, లైక్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ 10,000 ఇన్కమ్ 10,000 అండ్ ఎక్స్పెండిచర్ 10,000 ఇలా కనుక ఉన్నట్లయితే వి కాల్ దట్ బడ్జెట్ యాజ్ బ్యాలెన్స్డ్ బడ్జెట్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, బ్యాలెన్స్డ్ బడ్జెట్. లేదా మీరు 10,000 ఎర్న్ చేస్తున్నారు, యువర్ ఎర్నింగ్ ఈజ్ 10,000, రైట్, యువర్ ఎర్నింగ్ ఈజ్ 10,000, but you are only spending 8,000 per month. ఓకేనా, మీరు 10,000 ఎర్న్ చేస్తున్నారు, బట్ మీ స్పెండింగ్ అనేది కేవలం 8,000గా మాత్రమే ఉంది. ఓకేనా, అంటే మీకు ఇక్కడ కొంత మనీ అనేది సేవ్ అవుతూ ఉంది, అవునా కదా. మీరు 10,000 ఎర్న్ చేసి కేవలం 8,000 మాత్రమే స్పెండ్ చేస్తున్నారు. అంటే గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ కన్నా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ తక్కువ ఉంది. ఓకేనా, income is more than the expenditure of the government, right? That type of budget is called as surplus budget. Okay na, em budget antunnam, we are calling it as surplus budget, where income of the government is more than the expenditure of the government. ఓకేనా, లేదా ఎక్స్పెండిచర్ ఈజ్ లెస్ దాన్ ది ఇన్కమ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇటువంటి సిచ్యువేషన్ని వి కాల్ ఇట్ యాజ్ ఎ సర్ప్లస్ బడ్జెట్. when government estimated receipts are more than the estimated expenditure, ఏదైతే రిసిప్ట్స్ ఏవైతున్నాయో అవి ఎక్స్పెండిచర్ కన్నా ఎక్కువ ఉన్న సిచ్యువేషన్ మనం ఏమంటామంటే వి కాల్ దట్ టైప్ ఆఫ్ బడ్జెట్ యాజ్ సర్ప్లస్ బడ్జెట్. ఓకేనా, ఎస్, విల్ టేక్ అనదర్ సిచ్యువేషన్. ఎస్, your expenditure is 10,000. Your expenditure is 10,000, but your income is 10,000, but your expenditure is around 15,000. అంటే మీరు ప్రతి నెల 10,000 సంపాదిస్తున్నారు, బట్ మీ ఖర్చు అనేది 15,000గా ఉన్నది, అంటే 5,000 ఎక్కువ ఉంది. ఇటువంటి బడ్జెట్ ఏమంటాం అంటే గవర్నమెంట్ ఇన్కమ్ కంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉన్నప్పుడు వాట్ వీ కాల్ దట్ బడ్జెట్ యాజ్ అంటే వీ కాల్ ఇట్ యాజ్ డెఫిసిట్ బడ్జెట్. ఓకేనా, when government estimated receipts are less than the estimated expenditure, అంటే ఎక్స్పెండిచర్ ఏదైతే ఎక్స్పెండిచర్ జరుగుతూ ఉందో దానికంటే తక్కువ ఇన్కమ్ వచ్చినప్పుడు we call it as deficit budget. ఓకేనా, ప్లీజ్ రిమెంబర్ దీస్ థింగ్.
అంటే టైప్స్ ఆఫ్ బడ్జెట్లో వీ హ్యావ్ 3 types ఆఫ్ బడ్జెట్, దట్ ఈస్ బ్యాలెన్స్డ్ బడ్జెట్ వేర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆర్ సేమ్. 10,000 సంపాదిస్తున్నాం, 10,000 ఖర్చు పెడుతున్నాం. నెక్స్ట్ వీ హ్యావ్ సర్ప్లస్ బడ్జెట్ వేర్ ఇన్కమ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈజ్ లెస్ దాన్ ది ఎక్స్పెండిచర్ ఆఫ్ ది గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ ఈజ్ ఎర్నింగ్ సమ్ అరౌండ్ 10,000 rupees and it is spending only 8,000 rupees. Here we have 2,000 rupees as surplus budget. Now what is deficit budget? అంటే when income is less than the expenditure. expenditure కంటే ఇన్కమ్ తక్కువ ఉన్నప్పుడు we call it as deficit budget. ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆల్ ది డెవలపింగ్ నేషన్స్, ప్రతి ఒక్క డెవలపింగ్ నేషన్లో కూడా డెఫిసిట్ బడ్జెటే ఉంటుంది మోస్ట్లీ. ఓకేనా, రెవెన్యూ బడ్జెట్ అనేది సర్ప్లస్ బడ్జెట్గా ఉండదు, ఇన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ డెఫిసిట్ బడ్జెట్గానే ఉంటుంది. ఈ పాయింట్ ఒకటి మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ డెఫిసిట్లో టైప్స్ ఆఫ్ డెఫిసిట్ చూద్దాం ఇప్పుడు. ఓకేనా, డెఫిసిట్ ఉంటుంది అని అన్నాం. మనం ఏమన్నాం, డెవలపింగ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ డెవలపింగ్ నేషన్స్లో డెఫిసిట్ ఉంటుంది అన్నాం. మరి ఆ డెఫిసిట్లో కొన్ని టైప్స్ ఆఫ్ డెఫిసిట్ చూద్దాం. ఓకేనా, టైప్స్ ఆఫ్ డెఫిసిట్ చూస్తే ఫస్ట్ వీ హ్యావ్ రెవెన్యూ డెఫిసిట్. రెవెన్యూ డెఫిసిట్, ఎస్ చూడండి ఇక్కడ మనకి ఏముందంటే, ఎస్ ఇక్కడ చూడండి రెవెన్యూ, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే మనం మాట్లాడుతున్నాం. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ క్యాపిటల్ బడ్జెట్. ఓకేనా, క్యాపిటల్ గురించి మాట్లాడితేనే మనం వీఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ రెవెన్యూ డెఫిసిట్, రైట్. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటిదంటే సార్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద రెవెన్యూ రిసీప్ట్స్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఓకేనా, రెవెన్యూ రిసీప్ట్స్ ఎంత ఉన్నాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది ఎంత ఉంది అనేది కనుక మనం చూసినట్లయితే విల్ గెట్ ది రెవెన్యూ డెఫిసిట్. రెవెన్యూ డెఫిసిట్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ రిసీప్ట్స్ అనేవి ఒక 15,000 ఉంటే, ఓకేనా, రెవెన్యూ రిసీప్ట్స్ అనేవి ఒక 15,000 ఉంటే, రెవెన్యూ రిసీప్ట్స్ ఎంత 15,000, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది 20,000 ఉందనుకోండి, అంటే మన ఇన్కమ్ ఎంత, రెవెన్యూ డే టు డే రన్నింగ్ ఆఫ్ ద గవర్నమెంట్లో గవర్నమెంట్ రెవెన్యూ ఎంత, రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత 15,000, కానీ గవర్నమెంట్కైనా ఎక్స్పెండిచర్ ఎంత అంటే 20,000. ఇటువంటి టైంలో ఓకేనా, ఎగ్జాక్ట్లీ దిస్ సిచ్యువేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ రెవెన్యూ డెఫిసిట్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద రెవెన్యూ ఇన్కమ్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈజ్ కాల్డ్ యాజ్ ది రెవెన్యూ డెఫిసిట్. Yes, when the revenue receipts are less than the revenue expenditure. ఇక్కడ అంటే ఓన్లీ రెవెన్యూ, మనం ఇక్కడ క్యాపిటల్ గురించి మాట్లాడతలేం. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ క్యాపిటల్, వీఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ది రెవెన్యూ బడ్జెట్. రెవెన్యూ సైడ్ మాత్రమే మాట్లాడుతున్నాం. ఈ రెవెన్యూ రిసిప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెవెన్యూ రిసిప్ట్స్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కంటే తక్కువ ఉన్న సిచ్యువేషన్లో మనం ఏమంటామంటే దీన్ని రెవెన్యూ డెఫిసిట్ అని అంటాం. ఓకేనా, రెవెన్యూ డెఫిసిట్ అనే క్వశ్చన్ ఇచ్చి ఈజీగా కన్ఫ్యూజ్ చేయొచ్చు ఆప్షన్స్లో మనకు క్యాపిటల్ అనే వర్డ్ కూడా యూజ్ చేసి, కాబట్టి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. రెవెన్యూ డెఫిసిట్ అని వచ్చినప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ రెవెన్యూ ఇన్కమ్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రెవెన్యూ అని వచ్చినప్పుడు ఓన్లీ రెవెన్యూ గురించి మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తాను, రైట్. తర్వాత ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఫిస్కల్ డెఫిసిట్? ఈ ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటంటే ద డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ రెవెన్యూ అండ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది ఎకానమీ. ద డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ రెవెన్యూ అండ్ టోటల్ ఎక్స్పెండిచర్ అంటే టోటల్ రెవెన్యూ ఎంత వస్తుంది, ఓకేనా, టోటల్ రెవెన్యూ అంటే క్యాపిటల్ ద్వారా, అంటే క్యాపిటల్ ఈ రిసిప్ట్స్ ద్వారా ప్లస్ రెవెన్యూ రిసిప్ట్స్ ద్వారా ఎంత వస్తుంది, తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ద్వారా ఎట్ ది సేమ్ టైం రెవెన్యూ ఎక్స్పెండిచర్ ద్వారా ఎంత పోతుంది అనేది కనుక చూసినట్లయితే మనకు ఫిస్కల్ డెఫిసిట్ అనేది వస్తుంది. ఓకేనా, అంటే ఇందాక మనం ఓన్లీ రెవెన్యూ సైడ్ మాత్రమే చూసినాం, ఇప్పుడు రెవెన్యూ సైడ్ కాకుండా మొత్తం కనుక చూసినట్లయితే విల్ గెట్ ది ఫిస్కల్ డెఫిసిట్. మొత్తం కనుక మనం చూసినట్లయితే మనకి ఫిస్కల్ డెఫిసిట్ అనేది వస్తుంది అనమాట. తర్వాత ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటో చూద్దాం. ప్రైమరీ డెఫిసిట్ కెన్ బి ఆబ్టైన్డ్ ఆఫ్టర్ ద డిడక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఫ్రమ్ ఫిస్కల్ డెఫిసిట్. ఈ పాయింట్ మీకు అర్థం కావాలంటే ఫస్ట్ ఒకసారి మనం వెనక్కి వెళ్దాం, రైట్. ఇక్కడ చూడండి, ఎస్ వెయిట్ ఎ సెకండ్, ఎస్ okay, what I have told you that capital receipts లో government will take some borrowings తీసుకుంటారు. ఫర్గెట్ అబౌట్ దిస్ డిస్ఇన్వెస్ట్మెంట్. ఓకేనా, డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే
మనకున్న కంపెనీస్ని అమ్మేసుకొని ఫండ్స్ రేజ్ చేస్తున్నాం, అది అప్పు కాదు, ఓకేనా. బట్ ఈ బారోయింగ్స్ అనేది ఏవైతే తీసుకుంటున్నామో ఎగ్జాక్ట్లీ ఈ బారోయింగ్స్ని మనం ఫిజికల్ డెఫిసిట్ అంటాం, ఓకేనా. ఈ బారోయింగ్స్ ఏవైతే తీసుకుంటున్నామో, ఓకేనా, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ద్వారా మనం ఏదైతే బారోయింగ్స్ తీసుకుంటున్నామో ఎగ్జాక్ట్లీ వి కాల్ దీస్ బారోయింగ్స్ యాజ్ ఫిజికల్ డెఫిసిట్, ఓకేనా. ఫిజికల్ డెఫిసిట్ అని దేనంటాం మనం, ఈ బారోయింగ్స్ని మనం ఫిజికల్ డెఫిసిట్ అంటాం. ఈ బారోయింగ్స్ మనం ఎందుకు తీసుకుంటాం సార్ అంటే నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉండొచ్చు, ఓకేనా. మన దగ్గర ప్రాపర్ బడ్జెట్ లేక, సరిపడా బడ్జెట్ లేక ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఏమవుతుందో ప్రతి సంవత్సరం కొంత మనీని తీసుకోవడం జరుగుతుంది. దీన్ని మనం ఏమంటామంటే ఫిజికల్ డెఫిసిట్ అంటాం. ఈ ఫిజికల్ డెఫిసిట్ని తీసుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ తీసుకున్న బారోయింగ్స్కి ఇంట్రెస్ట్ పేమెంట్స్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. ఆల్రెడీ క్రితం సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు వీ హ్యావ్ టుక్ సమ్ లోన్, ఓకేనా. ఆ లోన్కి ఇంట్రెస్ట్ రీపేమెంట్ చేయాలి కదా. ఇంట్రెస్ట్ రీపేమెంట్ చేయడానికి కూడా దిస్ ఇయర్ ఆల్సో వీ నీడ్ టు టేక్ సమ్ లోన్, ఓకేనా. అటువంటి వాటిని మనం ఏమంటామంటే ఇక్కడ క్యాపిటల్ రిసిప్ట్స్లో తీసుకునే బారోయింగ్స్ని మనం ఏమంటామంటే వి కాల్ ఇట్ యాజ్ ఫిజికల్ డెఫిసిట్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. ఈ ఫిజికల్ డెఫిసిట్లో ఒక పాయింట్ మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. ఈ ఫిజికల్ డెఫిసిట్లో మనం ఏం తీసుకుంటున్నామంటే కొంతవరకు మనీ తీసుకుంటున్నాం. ఈ మనీ మనం ఈ సంవత్సరం స్పెండ్ చేయడానికి తీసుకుంటున్నాం, ఓకేనా. వీఆర్ టేకింగ్ దిస్ మనీ టు స్పెండ్ ఫర్ దిస్ ఇయర్. ఎట్ ద సేమ్ టైం మరి లాస్ట్ ఇయర్ తీసుకున్న మనీకి కూడా మనం కొంత ఇంట్రెస్ట్ కట్టాల్సి ఉంటుంది కదా, అవునా కదా. అంటే ఈ సంవత్సరం తీసుకునే దానితో సహా ఈ సంవత్సరం అవసరాలతో సహా లాస్ట్ ఇయర్ తీసుకున్న అప్పుకు ఇంట్రెస్ట్ చెల్లించడానికి కూడా వీ షుడ్ టేక్ సమ్ బారోయింగ్స్, ఓకేనా. పోయిన సంవత్సరం మనం ఎంతో కొంత అప్పు తీసుకున్నాం. ఆ అప్పుకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 300 రూపీస్ అనేది మనం 300 కాదు, ఒక 500 రూపీస్ అనేది మనం ఇంట్రెస్ట్ కడుతున్నాం అనుకుందాం, రైట్. వీఆర్ పేయింగ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 500. పోయిన సంవత్సరం తీసుకున్న అప్పుకి వీ నీడ్ టు పే ది ఇంట్రెస్ట్ నౌ. అదెంత, సమ్ 500 రూపీస్. అగైన్ ఈ సంవత్సరం మనకి ఒక 10,000 అవసరం ఉన్నాయి. 10,000 అప్పు, మనకు బడ్జెట్ సరిపోక ఒక 10,000 అప్పు ఉన్నది, ఓకే. ఒక 10,000 అవసరం ఉన్నాయి. అది మనం ఇన్ ది ఫార్మ్ ఆఫ్ బారోయింగ్స్ మనం అప్పు తీసుకుంటా ఉన్నాం, ఓకేనా. మనకు ఒక 10,000 కావాలి. కాకపోతే ఇప్పుడు పోయిన సంవత్సరం తీసుకున్న అప్పుకు కట్టాల్సిన ఇంట్రెస్ట్ కూడా మనకు లేవు. కాబట్టి ఈ 10,000 ప్లస్ ఈ 500 అంటే మనకు మొత్తం 10,500 రూపీస్ అనేది మనం అగైన్ వీఆర్ టేకింగ్ ది బారోయింగ్స్. 10,500 బారోయింగ్స్ తీసుకుంటున్నాం మనం ఈ సంవత్సరం. అయితే మనం 10,500 బారోయింగ్స్ తీసుకున్నాం. అయితే ఈ ప్రైమరీ డెఫిసిట్ అనేది చూడండి. ప్రైమరీ డెఫిసిట్ కెన్ బి ఆబ్టైన్డ్ ఆఫ్టర్ ద డిడక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఫ్రమ్ ఫిజికల్ డెఫిసిట్. ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటిదంటే ఇక్కడ చూసినట్లయితే మనం ఇక్కడ 10,500 అనేది అప్పు తీసుకున్నాం. 10,500 అనేది ఈ సంవత్సరం లోన్ తీసుకున్నాం. బట్ యాక్చువల్లీ వీ నీడ్ ఓన్లీ 10,000, ఓకేనా. వీ నీడ్ ఓన్లీ 10,000. వై? బికాస్ ఈ 500 రూపీస్ ఏవైతున్నాయో ఇవి లాస్ట్ ఇయర్కి సంబంధించిన ఇంట్రెస్ట్ కట్టడానికి. అంటే ఈ ఇంట్రెస్ట్ని తీసేస్తే, ఈ 500 రూపీస్ ఇంట్రెస్ట్ని తీసేస్తే వాట్ ఈస్ ద ఒరిజినల్ డెఫిసిట్? ఒరిజినల్ డెఫిసిట్ ఈజ్ ఓన్లీ 10,000. ఈ 500 అనేది లాస్ట్ ఇయర్ తీసుకున్న లోన్కి ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి మీరు పాయింట్ గమనించినట్లయితే ప్రైమరీ డెఫిసిట్ కెన్ బి ఆబ్టైన్డ్ ఆఫ్టర్ ద డిడక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఫ్రమ్ ఫిజికల్ డెఫిసిట్. ఈ ఫిజికల్ డెఫిసిట్ రూపంలో తీసుకున్నది ఏదైతే ఉందో దాంట్లో కొంతవరకు లాస్ట్ ఇయర్ తీసుకున్న అప్పుకు సంబంధించిన ఇంట్రెస్ట్ చెల్లించడానికి కూడా మనం కలిపి తీసుకున్నాం. ఆ ఇంట్రెస్ట్ పేమెంట్ కనుక తీసేస్తే విల్ గెట్ ది ప్రైమరీ డెఫిసిట్. ఈ 3 డెఫిసిట్స్ని కూడా మనం చాలా బాగా గుర్తుంచుకోవాలి. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటిది? రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ ఇన్కమ్ లేదా రెవెన్యూ రిసిప్ట్. ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటిది? టోటల్ రెవెన్యూ అండ్ టోటల్ ఎక్స్పెండిచర్ యొక్క డిఫరెన్స్ తీస్తే మనకు ఫిజికల్ డెఫిసిట్ వస్తుంది. తర్వాత ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటిదంటే ఈ ఫిజికల్ డెఫిసిట్లో నుంచి మనకు ఇంట్రెస్ట్ పేమెంట్స్ కనుక తీసేస్తే దెన్ వీ విల్ derive the primary deficit, ఓకేనా. దీస్ టర్మ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఫిజికల్ డెఫిసిట్ని హౌ విల్ వి క్యాల్కులేట్? ఫిజికల్ డెఫిసిట్ని ఎప్పుడైనా చూడండి పర్సంటేజెస్లో క్యాల్కులేట్ చేస్తాం అమ్మ, ఓకేనా. పర్సంటేజెస్లో క్యాల్కులేట్ చేస్తాం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఆ ఎగ్జాంపుల్ ద్వారా మీకు అర్థమవుతుంది అంటే ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ ఆమ్ ఎర్నింగ్ 100 రూపీస్ పర్ మంత్, ఓకేనా. ఐ ఆమ్ ఎర్నింగ్ 100 రూపీస్ పర్ మంత్ అండ్ యు ఆర్ ఎర్నింగ్ 10 రూపీస్ పర్ మంత్ అనుకోండి, అజ్యూమ్, ఓకేనా. అజంప్షన్ ఏంటంటే నేను ఒక 100 రూపీస్ ఎర్న్ చేస్తాను ప్రతి నెల.
మీరు ఒక 10 రూపీస్ ఎర్న్ చేస్తున్నారు ప్రతి నెల. నా 100 రూపీస్కి నాకు అప్పు ఒక 10 రూపీస్ ఉన్నది. నేను ప్రతి నెల 100 రూపీస్ ఎర్న్ చేస్తున్నా అండ్ ఐ హ్యావ్ బారోయింగ్స్ ఆఫ్ 10 రూపీస్. నాకు ఒక 10 రూపాయలు అప్పు ఉంది. మీరు ప్రతి నెల 10 రూపీస్ ఎర్న్ చేస్తున్నారు అండ్ మీకు అప్పు 10 రూపీస్ ఉన్నది. అప్పు తీసుకున్నట్లయితే సేమే, యూ హ్యావ్ 10 రూపీస్ అండ్ ఐ హ్యావ్ 10 రూపీస్ లోన్. ఓకేనా, లోన్ మీకు 10 నాకు 10. బట్ నా మొత్తం అమౌంట్లో ఈ అప్పు ఏదైతే ఉందో అది కేవలం 10% మాత్రమే. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే నా అప్పు ఏదైతే ఉందో అది 10% మాత్రమే. ఐ కెన్ రీపే ఇట్ ఈజీలీ. అవునా కదా, నేను 100 ఎర్న్ చేస్తున్నా కాబట్టి నేను ఈజీగా రీపేమెంట్ చేయగలుగుతా. వేరాజ్ మీ ఇన్కమ్లో మీ అప్పు ఏదైతే ఉందో దట్ ఈస్ 100%. అంటే మీ ఇన్కమ్కి మీ అప్పుకి రేషియో ఈక్వల్గా ఉంది. అంటే మీకు అది చాలా చాలా భారం అవుతుంది. దట్ ఈస్ వెరీ, అంటే ఎప్పుడైనా కూడా ఫిజికల్ డెఫిసిట్ ఉంటుంది, ఫిజికల్ డెఫిసిట్ ఉండొచ్చు, బట్ దట్ షుడ్ నాట్ ఎక్సీడ్ ద లిమిట్. అంటే లిమిట్ని ఎక్సీడ్ కావద్దు. అంటే మనం ఎప్పుడైనా ఫిజికల్ డెఫిసిట్ని మన జీడిపిలో లేదా స్టేట్కి సంబంధించి అయితే జిఎస్డిపిలో క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. మన దేశ అప్పు మన దేశ జీడిపిలో 3% కంటే ఎక్కువ ఉండరాదు అనేది ఇక్కడ చెప్పాల్సిన పాయింట్. ఓకేనా, ఇట్స్ దట్ సేమ్ ఫాలోస్ ఫర్ స్టేట్స్ ఆల్సో. అంటే స్టేట్ యొక్క అప్పు ఏదైతే మన స్టేట్ ఏదైతుందో మన స్టేట్ యొక్క అప్పు మన స్టేట్ యొక్క ఏదైతే ఎర్నింగ్ ఏదైతే జిఎస్డిపి ఉంటుందో దాంట్లో ఇట్ షుడ్ నాట్ బీ మోర్ దాన్ 3% అని ఎవరు చెప్తున్నారు? మనం చెప్తున్నామా? నో. వాట్ అంటే ఎస్, ఇక్కడ చూడండి, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటే FRBM యాక్ట్ అంటాం దీన్ని. ఓకేనా, FRBM ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ. ఎఫ్ ఫిజికల్, ఆర్ అంటే రెస్పాన్సిబిలిటీ అండ్ బి అంటే బడ్జెట్ అండ్ ఎం అంటే యాక్ట్. FRBM యాక్ట్. ఈ FRBM యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే FRBM యాక్ట్ అనేది మనకు ఇన్ ద ఇయర్ 2003లో రావడం జరిగింది. చూడండి, వాస్ ఎనాక్టెడ్ బై ఇండియన్ పార్లమెంట్ టు ఇన్స్టిట్యూషనలైజ్ ఫిజికల్ స్టెబిలిటీ, రెడ్యూస్ ద ఫిజికల్ డెఫిసిట్, enhance macroeconomic stability and overall maintain public funds. ఇదంతా పాయింట్ మనకు అవసరం లేదు, కానీ ఫిజికల్ డెఫిసిట్ ఏదైతుందో ఈ ఫిజికల్ డెఫిసిట్ ఒక లిమిట్ దాటి ఎక్సీడ్ అయిపోవద్దు అని చెప్పేది మనకి ఏంటిది సార్ అంటే ఈ FRBM యాక్ట్ అనేది మనకు అలా చెప్తా ఉంది. ఓకేనా, ద మెయిన్ గోల్ ఆఫ్ FRBM యాక్ట్ వాస్ టు ఎరేజ్ ద కంట్రీస్ రెవెన్యూ డెఫిసిట్ and then construct revenue surplus and reduce ఫిజికల్ డెఫిసిట్. ఓకేనా, ఈ రెవెన్యూ డెఫిసిట్ ఫిజికల్ డెఫిసిట్ ఏవైతే ఉన్నాయో వీటిని తగ్గించడానికి కోసం తీసుకొచ్చిందే FRBM యాక్ట్. తర్వాత టు టాలరబుల్ 3%. ఓకేనా, 3% ఆఫ్ ద జీడిపి మాత్రమే ఉండాలి. ఒకవేళ 3% ఆఫ్ ద జీడిపి కంటే ఎక్కువైతే, ఓకేనా, 3% ఆఫ్ ద జీడిపి కంటే ఫిజికల్ డెఫిసిట్ అనేది ఎక్కువైతే అప్పుడు ఆ ఎకానమీ అనేది ఒక ప్రాపర్ ఎకానమీ కాదు. ఓకేనా, అంటే ఇట్ ఈస్ నాట్ ఎ డిసిప్లిన్డ్ ఎకానమీ అనేది FRBM యాక్ట్ మనకు చెప్తా ఉంది. కానీ చూసినట్లయితే ఈ కోవిడ్ వల్ల కావచ్చు, ఆ తర్వాత 2008 వచ్చిన రిసెషన్ వల్ల కావచ్చు, కొన్ని ఎగ్జామ్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈవెన్ టిల్ టుడే మన ఫిజికల్ డెఫిసిట్ అనేది 3% లోపు లేదు, 3% కంటే కొంచెం ఎక్కువ ఉంది. ఓకేనా, మనం ఇందాక ఏం చూసినామంటే ఫస్ట్ డెఫిసిట్ ఇక్కడ చూసినాం, బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటే ఏం చూసినాం, తర్వాత సర్ప్లస్ బడ్జెట్ అంటే ఏంటో చూసినాం, డెఫిసిట్ బడ్జెట్ చూసినాం. ఎక్కువ శాతం డెఫిసిట్లోనే ఉంటుందన్న ఒక మాట మాట్లాడినాం. కాబట్టి టైప్స్ ఆఫ్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్ అండ్ ప్రైమరీ డెఫిసిట్ చూసినాం. ఈ ఫిజికల్ డెఫిసిట్ని రెవెన్యూ డెఫిసిట్ని కంట్రోల్ చేయడానికి మనకు ఉన్నది ఏంటిది FRBM యాక్ట్. ఈ FRBM యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 2003లో వచ్చింది. దీంట్లో ఇంకా మనం డెప్త్లోకి పోవాల్సిన అవసరం లేదు, అంటే ఈ బడ్జెట్ క్లాస్ వరకు. కాబట్టి ఇక్కడ వరకే మాట్లాడుతున్నాం. ఈ 2003లో వచ్చింది. దీని ప్రకారం ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉండాలంటే 3% వరకు ఉండాలి. ఎస్, ఇప్పుడు నౌ వీల్ గో ఇన్ టు ది తెలంగాణ బడ్జెట్ 2022. తెలంగాణ బడ్జెట్ 2022 అండ్ 2023 ఏదైతే ఉందో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. రైట్, తెలంగాణ స్టేట్ ఫినాన్స్ మినిస్టర్ ఎవరంటే ప్రజెంట్ హరీష్ రావు గారు, తన్నీరు హరీష్ రావు ఎవరైతే ఉన్నారో హీ ఈస్ ది స్టేట్ ఫినాన్స్ మినిస్టర్. ఇంట్రడ్యూస్ ది బడ్జెట్ ఆన్ 7th March 2022 ఇన్ అసెంబ్లీ. ఓకేనా, 7th March 2022 రోజు మన బడ్జెట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. హరీష్ రావు ద ఫస్ట్ మినిస్టర్ టు ప్రజెంట్ ₹2 lakh crore బడ్జెట్ ఇన్ ది అసెంబ్లీ. లాస్ట్ టైం కూడా మోర్ దాన్ 2 lakh crore బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఎవరంటే అసెంబ్లీలో హరీష్ రావు గారు. అంటే మన స్టేట్లో 2 lakh crore బడ్జెట్ని ఫస్ట్ ప్రవేశపెట్టింది హరీష్ రావు గారే. ఈ సంవత్సరం చూసినట్లయితే మన బడ్జెట్ ఎంత అంటే 2,56,958 crores. ఓకేనా, 2,56,958 crores అనేది ఈసారి తెలంగాణ యొక్క బడ్జెట్. ఇక్కడ చూసినట్లయితే సేమ్ మళ్ళీ టోటల్ బడ్జెట్ అంటే ఈ సంవత్సరం 2022 అండ్ 2023కి మన బడ్జెట్ ఎంత అంటే
2,56,958 crores అంటే 2,56,958 కోట్లు. ఓకేనా, దాంట్లో నుంచి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత? ఎప్పుడైనా చూడండి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేనా, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత అంటే 1,89,274.82 crores. ఓకేనా, అంటే 1,89,000 కోట్లు, దాదాపు 1,89,000 కోట్లు ఏవైతున్నాయో అవి రెవెన్యూ ఎక్స్పెండిచర్ రూపంలో ఉన్నాయి. తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓకేనా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూస్తే 29,728.44 crores. ఓకేనా, 29,728.44 crores మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఉన్నాయి. రైట్, సర్ప్లస్ ఇన్ రెవెన్యూ ఎస్టిమేట్స్ అంటే మన రెవెన్యూలో ఏదైతే మనం రెవెన్యూ గురించి మాట్లాడినామో రెవెన్యూ ఎస్టిమేట్స్ అండ్ రెవెన్యూ డిఫరెన్స్ బిట్వీన్ రెవెన్యూ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ రిసిప్ట్స్ చూసుకుంటే ఇప్పుడు సర్ప్లస్లో ఉందన్నమాట. ఎంత? 3,754 crores సర్ప్లస్లో ఉన్నదన్నమాట. ఓకేనా, రెవెన్యూ రిసిప్ట్స్ కనుక చూసినట్లయితే ఫిజికల్ డెఫిసిట్ ఎంత అంటే ప్రజెంట్ తెలంగాణ ఫిజికల్ డెఫిసిట్ ఎంత అంటే 52,167 crores. ఓకేనా, ఈ సంవత్సరానికి 52 అంటే ఈ బడ్జెట్కి 52,167 crores ఫిజికల్ డెఫిసిట్ ఉందన్నమాట తెలంగాణ గవర్నమెంట్కి. అది 4% ఆఫ్ ద జిఎస్డిపి అవుతుంది. తెలంగాణ యొక్క జిఎస్డిపి ఎంత అవుతుందో తెలంగాణ యొక్క జిఎస్డిపిలో ఈ 4% మన ఫిజికల్ డెఫిసిట్ ఉంది. ఇందాక ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం మనం ఏమనుకున్నాం 3% కంటే ఎక్కువ ఉండొద్దు అన్నాం. బట్ ఇక్కడ ఎంత ఉంది? 4% ఉంది. ఇవి చాలా రీజన్స్ ఉంటాయి, అది 4% ఉండడానికి దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. రైట్, ఇన్కమ్ త్రూ ట్యాక్సెస్. ఇన్కమ్ త్రూ ట్యాక్సెస్ ఎంత అంటే 1,08,212 crores అంటే 1,00,000 కంటే ఎక్కువ. మంచిగా వినండి, 1,00,000 కంటే ఎక్కువ ఇన్కమ్ ట్యాక్సెస్ రూపంలో రావడం ఇదే మొదటిసారి తెలంగాణకి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకేనా, 1,00,000 కంటే ఎక్కువ అంటే 1,00,000 crores కంటే ఎక్కువ ఇన్కమ్ విచ్ ఈస్ జనరేటెడ్ త్రూ ట్యాక్సెస్, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ట్యాక్సెస్ ద్వారా 1,08,212 కోట్లు రావడం అనేది ఇదే మొట్టమొదటిసారి తెలంగాణ యొక్క చరిత్రలో. రైట్, బారోయింగ్స్ విల్ రేస్ టు 47,500. బారోయింగ్స్ అనేది 47,500 crores అనమాట. ఇంకా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ పేమెంట్ ఎంత అంటే ఇంట్రెస్ట్ పేమెంట్ ఇన్ 2022-2023 ఎంత అంటే 18,911 కోట్లు. ఓకేనా, 18,911 crores మనం ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తూ ఉన్నాం. అంటే తెలంగాణ గవర్నమెంట్ ఈస్ పేయింగ్ 18,911 crores యాజ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. అంటే పోయిన సంవత్సరం తీసుకున్న అప్పులు ఏవైతే ఉంటాయో అటువంటి అప్పులకి దాదాపు 18,911 కోట్లు మనం వీఆర్ పేయింగ్ ఇంట్రెస్ట్. రైట్, లెట్ us గో ఫార్వర్డ్. ఇవి ఇందాక మనం పాయింట్స్ చూసినాం. ఇప్పుడు అలొకేషన్స్ దేనికెంత చూసినాం అంటే హైలైట్స్ ఆఫ్ ద బడ్జెట్లో ఏ స్కీమ్కి లేదా ఏ ప్రోగ్రామ్కి ఎంత అలొకేషన్ జరిగింది అనేది మనం చూసుకోవాలి. ఓకేనా, రైట్, ఇక్కడ చూస్తే ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు దళిత బంధు స్కీమ్. ఓకేనా, దళిత బంధు స్కీమ్ ఏదైతుందో దళిత బంధు స్కీమ్కి 17,700 crores అలొకేట్ చేయడం జరిగింది. 17,700 కోట్ల రూపాయలు మనకు దళిత బంధు ప్రోగ్రామ్కి అలొకేట్ చేయడం జరిగింది. దీస్ అలొకేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్గా అడిగేస్తారు ఎగ్జామ్లో ఏమనంటే దళిత బంధు స్కీమ్కి తెలంగాణ గవర్నమెంట్ ఎంత అలొకేట్ చేసింది ఓకేనా అని డైరెక్ట్గా అడిగేస్తారు. కాబట్టి అలొకేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని ద్వారా చూడండి 11,800 families will be benefited from 118 constituencies. ఓకేనా, 118 కాన్స్టిట్యుయెన్సీస్ నుండి దాదాపు 11,800 ఫ్యామిలీస్ అనేది ఈ ప్రోగ్రామ్ వల్ల ఈ దళిత బంధు ప్రోగ్రామ్ వల్ల బెనిఫిట్ పొందుతారు ఈ ఫినాన్షియల్ ఇయర్లో. ఓకేనా, ఎంత అలొకేట్ చేసిండ్రు 17,700 crores. 17,700 crores ఆర్ అలొకేటెడ్ టు దళిత బంధు స్కీమ్. రైట్, నెక్స్ట్ మన ఊరు మనబడి అనేది ఇది రూరల్ ఏరియాలో మన ఊరు మనబడి. తర్వాత మన బస్తీ మనబడి అర్బన్ ఏరియాలో. బస్తీలు హైదరాబాద్ అంటున్నాం, సారీ, బస్తీలు సిటీలలో ఉంటాయి. ఊరు అంటే గ్రామీణం కాబట్టి మన ఊరు మనబడి అనేది రూరల్ ఏరియాలో, మన బస్తీ మనబడి అనేది అర్బన్ ఏరియాలో ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. దీనికోసం 3,497 crores అనేది ఈ బడ్జెట్లో స్పెండ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఎంత అలొకేట్ చేసిండ్రు 3,497 crores అనేది ఈ బడ్జెట్ అలొకేట్ చేసిండ్రు. దీని ద్వారా టు డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ 9,123 schools. 9,123 schools ఓకేనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి 2022-23 బడ్జెట్లో మన ఊరు మనబడి మన బస్తీ మనబడి అనే ప్రోగ్రామ్కి స్టేట్ గవర్నమెంట్ 3,947
3,497 crores అలొకేట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత అగ్రికల్చర్ సెక్టర్, ఓకేనా, అగ్రికల్చర్ సెక్టార్లో ఎంత చేసిందో చూద్దాం. అగ్రికల్చర్ సెక్టార్కి ఎప్పటిలాగానే చాలా హ్యూజ్ అలొకేషన్స్ జరగడం జరిగింది. టోటల్ అలొకేషన్స్ వచ్చేసి మనకి ఎంత అంటే 24,254 crores, 24,254 కోట్లు కేవలం మనం అగ్రికల్చర్ సెక్టార్కి స్పెండ్ చేయడం జరుగుతుంది. మనం ఇన్ ద సెన్స్ గవర్నమెంట్. ఇందులో రైతు బంధు స్కీమ్ ఏదైతుందో ఈ రైతు బంధు స్కీమ్కి మాత్రమే 14,800 crores, ఓకేనా, 14,800 కోట్లు, 14,800 కోట్లు మనం రైతు బంధు స్కీమ్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఓకేనా, మొత్తం అగ్రికల్చర్ సెక్టార్లో 24,254 కోట్లు. ఓకేనా, దాంట్లో ఎంత అనేది మనం కింద చూస్తున్నాం. ఓకేనా, రైతు బంధు స్కీమ్ మనకందరికీ తెలుసు. తర్వాత రైతు బీమా, ఈ రైతు బీమా స్కీమ్లో 1,488 crores అంటే 1,488 కోట్లు రైతు బీమా స్కీమ్కి ఇవ్వడం జరుగుతుంది. రైతు బీమా స్కీమ్ మనకు తెలుసు, పట్టాదారు పాస్బుక్ ఉండి సొంత భూమి ఉన్న వ్యక్తి ఎవరైనా చనిపోతే, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ చనిపోతే 5 lakh రూపీస్ అనేది వాళ్ళ అకౌంట్లోకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, రైతు బీమా స్కీమ్. రైతు బంధు స్కీమ్కి 14,800 కోట్లు ఇస్తున్నారు. రైతు బీమా స్కీమ్కి 1,488 crores. తర్వాత హార్టికల్చర్ ఏదైతుందో హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి 994.85 crores అలొకేట్ చేయడం జరిగింది. 994.85 crores. తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతుందో ఈ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి దాదాపు 75 crores అలొకేట్ చేయడం జరిగింది. ఓకేనా, 75 crores ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి అలొకేట్ చేయడం జరిగింది. కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ ఏదైతుందో, ఓకేనా, కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీకి 17.50 అలొకేట్ చేయడం జరిగింది. తర్వాత ఫార్మర్ లోన్ వేవర్ అంటే రైతు రుణమాఫీ కింద దాదాపు 2,939, ఓకేనా, 2,939.20 crores మనకి ఈ రైతు రుణమాఫీ కింద అలొకేట్ చేయడం జరిగింది. అంటే ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి, కాకపోతే వాటిని మెన్షన్ చేయలేదు. విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఆల్ దోస్ ఆర్ మెన్షన్డ్ హియర్. ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవన్నీ మెన్షన్ చేయడం జరిగింది. టోటల్ అగ్రికల్చర్ సెక్టర్ అలొకేషన్స్ ఎంత అంటే 24,254. దాంట్లో వీటన్నిటి గురించి మనం చూడడం జరిగింది. ఎస్, లెట్ us గో ఫార్వర్డ్. ఇప్పుడు ఇరిగేషన్ సెక్టార్ని కనుక చూసినట్లయితే మొత్తం అలొకేషన్స్ ఇరిగేషన్ సెక్టార్లో మొత్తం అలొకేషన్స్ ఎంత అంటే 22,675 కోట్లు. ఓకేనా, 22,675 crores ఆర్ ది టోటల్ అలొకేషన్ ఫర్ ది ఇరిగేషన్ సెక్టర్. మొత్తం ఇరిగేషన్ సెక్టర్కి ఇంత అలొకేట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతుందో మనకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్కి దాదాపు 12,000 కోట్లు ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం 22,000 కోట్లు ఏవైతే ఇరిగేషన్ సెక్టర్కి ఇచ్చినామో ఆ 22,000 కోట్లల్లో దాదాపు 12,000 కోట్లు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసమే స్పెండ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీ హ్యావ్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్. ఓకేనా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్. ఫర్ దిస్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ గవర్నమెంట్ హ్యాడ్ అలొకేటెడ్ 2,000 crores. ఓకేనా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కోసం గవర్నమెంట్ అలొకేటెడ్ 2,000 crores. తర్వాత నెక్స్ట్ వీ హ్యావ్ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం గవర్నమెంట్ హ్యాడ్ అలొకేటెడ్ 940 crores. ఓకేనా, మేజర్గా అంటే ఇరిగేషన్ సెక్టార్లో మెయిన్లీ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గవర్నమెంట్ హ్యాడ్ అలొకేటెడ్ 12,000 crores. ఓకేనా, ఫర్ పాలమూరు అండ్ రంగారెడ్డి ప్రాజెక్ట్ గవర్నమెంట్ హ్యాడ్ అలొకేటెడ్ 2,000 crores. For Sitarama lift irrigation project, government had allocated 940 crores. Okay, and next total allocations to medium size irrigation projects. ఈ medium size irrigation projects ఏవైతే ఉంటాయో medium size irrigation projects కోసం 283 crores. ఓకేనా, గవర్నమెంట్ had allocated around 283 crores to medium size irrigation projects. Next, total allocations on small size irrigation projects. ఈ స్మాల్ సైజ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ స్మాల్ సైజ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసం 1,245 crores అంటే 1,245 కోట్లు గవర్నమెంట్ అనేది స్పెండ్ చేయడం జరుగుతుంది. అంటే అలొకేట్ చేసింది. ఈ 22,675 కోట్లలో ఇవి సమ్ ఆఫ్ ది అలొకేషన్స్. ఇంకా ఉన్నాయి, బట్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐ హ్యావ్ మెన్షన్ హియర్. ఎస్, నెక్స్ట్ లెట్ us గో ఫార్వర్డ్. ఎస్, హెల్త్ సెక్టర్. ఓకేనా, ఇప్పటిదాకా వీ హ్యావ్ సీన్ దళిత బంధు స్కీమ్, తర్వాత మన ఊరు మనబడి, తర్వాత అగ్రికల్చర్ సెక్టార్లో దేనికి ఎందించిందో చూసినాం. తర్వాత ఫర్ ఇరిగేషన్ సెక్టర్ వీ హ్యావ్ సీన్ ద డిఫరెంట్ హియర్. ఎస్, నెక్స్ట్ విల్ గో టు హెల్త్ సెక్టర్.
హెల్త్ సెక్టార్లో టోటల్ అలొకేషన్స్ ఆర్ 11,237 crores. హెల్త్ సెక్టార్లో మొత్తం 11,237 crores అలొకేట్ చేయడం జరిగింది. తర్వాత ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ హాస్పిటల్స్, ఆ 11,237